సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచి బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులు సర్దుబాటు చేపట్టింది. ఉపాధ్యాయుల కొరత తీర్చడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు సర్దుబాటు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర విద్యాశాఖ. ప్రభుత్వం సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో గందరగోళంలో పడ్డారు టీచర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులపై స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,556 ప్రభుత్వ పాఠశాలల్లో 13,647 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 13వ తేదీలోపు సర్దుబాటు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్లు ఉన్న చోటికి టీచర్స్ ను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లల నమోదు పెంచాలని, అభ్యాసన సామర్థ్యాలను కూడా పెంచాలని చెప్తున్న అధికారులు ఈ నెల 13 లోపు సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వటాన్ని కూడా తప్పుపడుతున్నారు. గ్రామాల్లోని పిల్లలందరూ కూడా సర్కార్ స్కూల్లో చేర్పించడం కోసం టీచర్లు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. జూలై నెలలో బడిలో పిల్లలు చేరిన తర్వాత స్టూడెంట్స్ సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తే బాగుంటుందంటున్నారు. పాఠశాలల్లో మరి సర్ప్లస్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఈరోజు మరి అవసరం ఉన్నటువంటి పాఠశాలకు వాళ్ళను బదిలీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత మే నెల 28వ తారీఖు నాడు ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఒకవైపు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంకా బడులు తెరవలేదు, విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు, ఇంకా విద్యార్థులు పాఠశాలలో చేరకముందే జూన్ 13లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అసంబద్ధ ఉత్తర్వులు ఇవ్వడం మరి అన్యాయం. జీవో 25 అనేది అశాస్త్రీయమైన పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులతో ఒక ఉపాధ్యాయుడు అని పెట్టేదని అశాస్త్రీయమైనది మొదటి నుండి చెప్తున్నాం. ఒక ఉపాధ్యాయునికి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున, 60 మంది ఉపాధ్యాయులకు 3 ఉపాధ్యాయులు చొప్పున, అదేవిధంగా 90 మంది ఉపాధ్యాయులకు 4 ఉపాధ్యాయులు చొప్పున ఉండాలని చెప్పి, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాం. కానీ దాని డిమాండ్కు అనుగుణంగా కాకుండా ఇవాళ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే క్రమం లోపల, ప్రైవేట్ పాఠశాలను పెంచి పోషించే క్రమం లోపల ఉపాధ్యాయులు లేకుండా ఉపాధ్యాయులు ఖాళీ చేసే ప్రక్రియను ఇవాళ ఈ పద్ధతి లోపల జీవో 25 ప్రకారం ఎవరికడ జడ్జిమెంట్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయటం సరికాదంటున్నారు. బడిబాట నిర్వహించిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు. పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆలోచన ఒక పక్క చేస్తూనే 13వ తారీఖు కల్లా వర్క్ అడ్జస్ట్మెంట్ వల్ల టీచర్లను మళ్ళీ షఫుల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలలో 6వ తారీఖు నుండి మనకు ఉండేటటువంటి బడిబాట ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఆ బడిబాట ప్రోగ్రాంలో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత కావలసినటువంటి స్టాఫ్ను ఉంచుకొని మిగతా స్టాఫ్ను షఫుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళ పాఠశాలలలో స్ట్రెంత్ పెంచుకోవడానికి టీచర్లు ప్రయత్నం చేస్తున్న క్రమంలో స్ట్రెంత్ లేదనేటటువంటి నెపంతో టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి అర్జెంటుగా రిపోర్ట్ పంపాలని ప్రభుత్వ ఆదేశాలు రావడం అనేది చాలా ఇబ్బందికరం. అది ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించాలని కోరుతున్నారు. మరి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మార్చుకుంటుందా లేక టీచర్ల సర్దుబాటు కొనసాగిస్తుందా చూడాలి.